నెల్లూరు జిల్లా ప్రజలకు ఒక మంచి శుభవార్త. ఏదైతే రాబో సమ్మర్ సీజన్ సెలవులు ఇస్తున్నందున పిల్లలు అలాగే పెద్దలు విహారయాత్రకు వెళ్ళే సందర్భం ఉంది కాబట్టి వెంకటేశ్వర ఎగ్జిబిషన్స్ వారు ఒక చాలా పెద్ద సెట్ వేశారు నెల్లూరు నగరంలో, SVGS కాలేజ్. అయోధ్య రామ మందిరం నమూనా కేవలం మామూలుగా ఇలాంటి సెట్టింగ్లు సినిమాల్లో చూస్తుంటాం, రామోజీ ఫిలిం సిటీ ఇతర చాలా జంట నగరాల్లో. కేవలం ఒక ఎంట్రీ టికెట్తోనే ఉచితంగా ఈ యొక్క రామ మందిర నమూనా చూపించడం అనేది నెల్లూరు నగర వాసులకు సందర్శకులకు ఒక గొప్ప అవకాశం. ఇదే కాదు, అదే ఈ యొక్క ఎంత పెద్ద ఎగ్జిబిషన్ అంటే చెన్నైలో కానివ్వండి, బెంగళూరు, హైదరాబాద్లో కానివ్వండి, ఈ యొక్క అమ్యూజ్మెంట్ ఏదైతే క్వీన్స్ ల్యాండ్, వండర్లా ఇలాంటి పార్కులకి తలపించే విధంగా అనేక కార్యక్రమాలు, అనేక ఎగ్జిబిషన్ అమ్యూజ్మెంట్ ఐటమ్స్ పెడుతున్నారు. కాబట్టి ఇంకొక విషయం కూడా ఏంటంటే 7 వండర్స్ వచ్చేటువంటి వాళ్లకు ఫోటోషూట్ కూడా పెట్టడం జరిగింది. అయితే ఖచ్చితంగా నెల్లూరు జిల్లా ప్రజలకు ఏదైతే విహారయాత్రకు పోయినటువంటి వారు ఉంటారో ఇక్కడ వచ్చేసి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవాలని చెప్పి, అలాగే ఈ యొక్క రామమందిర నమూనాని కూడా సందర్శించి వాళ్ళ యొక్క ఈ యొక్క ఎగ్జిబిషన్ వారి చేసిన కష్టాన్ని మీరు గుర్తించి ప్రతి ఒక్కరు ఈ యొక్క ఎగ్జిబిషన్ సందర్శించాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క ఎగ్జిబిషన్ యాజమాన్యం మన నగర మేయర్ సుజాత గారిని, రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ పట్టాభిరామిరెడ్డి గారిని, అలాగే స్థానిక కార్పొరేటర్ మన ప్రతాప్ రెడ్డి గారు కానీ, డిప్యూటీ మేయర్ ఇంతియాజ్ గారు కానీ, ఇతర నాయకులందరినీ పిలిచి ఈ యొక్క కార్యక్రమాన్ని మా చేతుల కింద ప్రారంభించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ మరొక్కసారి నెల్లూరు జిల్లా ప్రజలకు, నగర వాసులకు, ఈ సందర్శకులకు ఈ యొక్క ఎగ్జిబిషన్ వాళ్ళ చూసి వాళ్ళని ఆస్వాదించాలని, వాళ్ళని ఇంకా వెనుదండుగా నిలబడాలని చెప్పేసి ఈ యొక్క ప్రజల్ని కోరుతా ఉన్నాను. అయోధ్య అనేది ఎంతో అందరికీ ప్రాధాన్యమైనది. అంత దూరం వెళ్ళలేని వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చిన మన పొంగూరు నారాయణ గారికి తెలియజేసుకుంటూ, మన నారాయణ సార్కి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రజలందరూ అయోధ్య అయితే వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, పేదవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎంతో మంది. అలాంటి వారి కోసం మనకి అయోధ్యను తీసుకొచ్చి సేమ్ అక్కడ ఎలా చూసామో అలాగే మనకి ఇక్కడ నిర్మించడం జరిగింది. అలా 100 మంది కష్టపడి ఎంతో మనకి 60 రోజులు శ్రమించి ఇంత కష్టపడి ఇంత మనకి దగ్గరగా అయోధ్యని నిర్మించినందుకు అందు వర్కర్స్ అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా అయోధ్య వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నెల్లూరు ప్రజలందరూ కలిసి దర్శించుకొని ఆయన బాల రాముడిని దర్శించుకొని అందరూ ఆయన ఆశీస్సులు పొందుతూ మనందరూ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చినందుకు నారాయణ సార్కి ధన్యవాదాలు. అదేవిధంగా అందరూ నెల్లూరు ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని ఆయన ఆశీర్వాదం పొందుకోవాలని పిల్లలకి ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా పిల్లలకి సంతోషంగా సమ్మర్ హాలిడేస్ వాళ్ళందరూ సంతోషంగా గడపాలని సందర్భంగా అందరికీ నమస్కారాలు. నెల్లూరు అంటేనే ఒక వైభవం. ఆ వైభవానికి మగుటంలాగా మన నగరంలో తెలిసింది ఈరోజు అయోధ్య రామ మందిరం. నెల్లూరు హిస్టరీలోనే ఎవరు సాహసించని విధంగా అత్యంత భారీ వ్యయంతో మెగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇది కేవలం ప్రదర్శన కాదు, నెల్లూరు గర్వించదగ్గ ఒక అద్భుతం. సిటీ ప్రజలు ఇప్పటి వరకు ఇలాంటి సెట్టింగ్ ఎప్పుడు చూస్తుంటారు సినిమాల్లో తప్ప. అలాంటిది ఈరోజు మొట్టమొదటిసారి మన నెల్లూరు గడ్డపై దీన్ని ఆవిష్కరించారు.
అచ్చం అయోధ్యలో రామ మందిరం పుణికిపుచ్చుకున్నట్టుగా అదే అనుభూతి తీసుకొచ్చే విధంగా 100 మంది ప్రసిద్ధి కళాకారులు 2 నెలలుగా రేయింబళ్ళు కష్టపడి దీన్ని నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లరు, ప్రతి ఒక్క గోపురం అయోధ్య రామ మందిరంలో పుచ్చుకున్నట్టు తయారు చేశారు. ఎంతో కోట్లాది రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించడం జరిగింది. అయోధ్య రామ మందిరం మానవసరం లేని విధంగా ఇక్కడ మన నెల్లూరు ప్రజలకు ఈ అనుభూతిని కల్పించే విధంగా ఈ సెట్టింగ్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా ₹1 లేకుండా ప్రతి ఒక్కరికి దీన్ని అందుబాటులో తీసుకొచ్చారు. చూసేవాళ్ళకి సందర్శకులకు కూడా ₹1 డబ్బులు లేకుండా దీన్ని పూర్తిగా తీసుకొచ్చి ఈ ద్వారా నేను ఈ నిర్మించిన వారికి, అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసిన సోదరులకు వాళ్ళకి ఈ ద్వారా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నెల్లూరు సిటీ ప్రజలే కాదు, జిల్లా ప్రజలు 50 మంది దర్శించి ఆ బాలరాముని అయోధ్యలో చూసిన విధంగానే ఉంది, దాన్ని దర్శించుకోవాలని ఈ ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను. ఎంతో వ్యయ ప్రయాసాలకు దీన్ని ఈరోజు ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు నెల్లూరు గడ్డపై ఆవిష్కరించారు. ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ద్వారా కూడా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ తెలియజేసి వాళ్ళు కూడా దీన్ని దర్శించాలని ఈ ద్వారా ఒక్క నిమిషం మైక్ అలా ఓపెన్ చేసి పెట్టుకుంటే లోపలికి వెళ్ళబడుతుంది. ఇప్పుడేనా ఇప్పుడేనా సార్ ఒక ఫోటో మంచిగా తీసుకురండి సార్ ఇంకా బాగా ఇండియా నెల్లూరులో 7 మ్యాప్ ఉంటాయో అవును ఆయన జీపీఎస్ పెట్టేస్తారు వీళ్ళకి ఆడికి రాలేని చెప్పారు
ఇంట్లో ఉన్నారు ఇంకా రాలా టోకే ఆయన ఆ టోకే ఆయన ఇంకా ఫోన్ పోతుంది అట్టే కదా అట్టే అదంతా వస్తే వచ్చి ఒక టెన్షన్ ఉంటుంది అట్టే ఉంచండి ఒక్క నిమిషం ఓకే ఓకేనా ఇంకేముంది కొంచెం వెనక్కి ఒక్క నిమిషం మైక్ అలా ఓపెన్ చేసి పెట్టుకుంటే లోపలికి వెళ్ళబడుతుంది. అట్టే ఉంచండి ఒక్క నిమిషం ఓకే ఓకేనా ఇంకేముంది కొంచెం వెనక్కి ఓకేనా సార్ ఒక ఫోటో మంచిగా తీస్తున్నాను సార్ ఇంకా బాగా ఈరోజు బాలాజీనగర్ ఎస్విఎస్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ని మన రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ ఏమిరెడ్డి పట్టాభిరెడ్డి గారు, మేయర్ గారు, అలాగే డిప్యూటీ మేయర్ అందరూ కూడా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈరోజు మా ప్రాంతంలో ఇంత ఘనంగా అయోధ్యలో ఉన్నటువంటి రాముల వారి గుడిని ఇక్కడ ప్రతిబింబించారు. అయోధ్యలో ఏ విధంగా గుడి ఉందో అదేవిధంగా మన వేణుగోపాల స్వామి కాలేజీ దగ్గర ఈరోజు ఆ విధంగా ఉంది. ఈరోజు కళా నైపుణ్యాన్ని కళాకారులు 2 నెలలు కష్టపడి ఈరోజు ఈ యొక్క ఎంత విధంగా తయారు చేశారంటే నిజంగా ఆ ఎగ్జిబిషన్ నిర్వాహకుల్ని కళాకారుల్ని అభినందిస్తున్నాం. నెల్లూరులో మొట్టమొదటిసారిగా నెల్లూరుకి తీసుకురావడం, మన ఆంధ్రాలో ఇది మూడో ప్లేస్. ఫస్ట్ వైజాగ్, విజయవాడ, గుంటూరు, తర్వాత నెల్లూరులో పెట్టారు ఎగ్జిబిషన్ నిర్వాహకులు. ఈరోజు ఇంత సుందరవందనంగా తయారు చేసినటువంటి అయోధ్య టెంపుల్ని, లోపల ఉన్నటువంటి బాలరాములను కూడా చూస్తే తదేకంగా
మనం ఎక్కడో పులకించబోతున్నాం. ఆ రాముల వారిని కూడా చూసినా కూడా అయోధ్యలో రాముడు చూసినట్టు ఉంది. ఆ సెట్టింగ్స్ కానీ ఆ గుడిలో భక్తి భావం ప్రదర్శిస్తూ ఈరోజు జై శ్రీరామ్ అంటూ భక్తులు కూడా అందరూ కూడా లోపలికి వెళ్తున్నారు. ప్రతి ఒక్క నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్లో పాల్గొని మన బాలరాముడిని దర్శించి అయోధ్యలో ఉన్న రాముడిని దర్శించుకొని ఎగ్జిబిషన్ కూడా ఎన్నో షాపులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు, ఇంకా చేస్తున్నారు. పూర్తిగా సోమవారానికి రెడీ అవుతుంది. కాబట్టి ఈ ప్రాంతం అందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని ఈ బాలరాముడిని దర్శించుకుంటారని ఆశిస్తూ మరొకసారి ఎగ్జిబిషన్ నిర్వాహకుల్ని అభినందిస్తున్నాను.